దయచేసి కళ్ళు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా. మహోన్నతుడ మహిమగల మహారాజా, మీ నామానికి సాష్టాంగపడి నమస్కరిస్తున్నామయ్యా. తండ్రి, ఏ యోగ్యత అర్హత లేని నేను ఎన్ని మాటలు చెప్పడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. వాక్యం ద్వారా నేను మీరు వాళ్ళందరితో మాట్లాడాను. వాక్యానుసారమైన జీవితాలు దయచేయండి ప్రభా. 100 ఫలితాన్ని దయచేయమని మీకే సమస్త మహిమ ఘనత చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. 2 వారాల నుంచి కూడా ఒక సబ్జెక్ట్ మీద మనం వెళ్తున్నాము. సరే, వాక్యం చదివేసుకుందాం. 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో ఈ 5వ మాట ఎక్కడి వరకు వస్తుందో అక్కడితో ఆగిపోవాలి. నెక్స్ట్ కంటిన్యూ చేయద్దు. బైబిల్ ఉంది కదా, ప్రతి ఒక్కరి దగ్గర బైబిల్ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నప్పుడు మీరు బైబిల్ తీసారనుకోండి, నేను చెప్పే సారాంశం ఎక్కడుందో దీనికి దానికి కరెక్ట్గా ఉందో లేదో మీకు అర్థమవుతుంది. అందుకోసం అట. రైట్. 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ మాట వచ్చేటప్పటికి అక్కడితో ఆపేసేయాలి. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంగములాడువారు, అహంకారులు, దూషకులు. చాలండి. 5వ మాట ఏంటండి? దూషకులు. ఈ అంత్య దినాలు అపాయకరమైన కాలములు వస్తున్నాయని తెలుసుకొని మనుషులట ఈ యొక్క మనస్తత్వాల కోసం తెలుసుకుంటున్నాం కదా. ఇది 5వ మాట. దూషకులు అంటే ఇతరుల్ని నిందించేవారు, అవమానించేవారు అని అర్థం ఇస్తుంది. ఈ యొక్క అంత్య దినాలు, ఇవి అంత్య దినాలు అనడానికి ఈ యొక్క లక్షణాలు చాలా మందిలో కనిపిస్తున్నాయండి. దూషించేవారు, అహంకారులు, అలాగే బింకములాడువారు, ధనాపేక్షకులు, ఈ లక్షణాలు అన్నీ కూడా ఈ అంత్య దినాల్లో చాలా మందిలో విస్తరిస్తున్నాయి, కోకోలోలుగా కనపడుతున్నాయి ఎక్కడికక్కడ. కనుక ఇవి అంత్య దినాలు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వీటి విషయాల్లో జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ దినాల్లో మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా విస్తరిస్తున్నాయండి. చాలా మందిలో ఈ విషయాలు కనపడుతున్నాయి. కనుక ఈ వాక్యం చెప్పేటప్పుడు ఇలాంటి ఈ లక్షణాల్లో, ఈ చెడు లక్షణాల్లో ఏదైనా నాలో ఉందేమో అని చెప్పి దాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నించాలి. వాక్యంలో సత్యాన్ని గ్రహించాలి. చాలామంది ఇతరుల కోసం మంచి కన్నా ఎక్కువ చెడు మాట్లాడడానికి ఇష్టపడతారు. ఇది మన పూర్వీకుల నుంచి వస్తున్నదే. ఇప్పుడు కాస్త ఈ ఆఖరి దినాల్లో కాస్త ఇది విస్తరించింది, స్ప్రెడ్ అయింది. చాలా మందిలో మంచి చెడు అనేది 2 కొలతలు వేస్తే మనమే పరీక్షించుకుంటే గనక ఒక రోజులో 24 అవర్స్లో మనల్నే లెక్కలేసుకుంటే ఒక రోజులో ఒక మనిషి అంటే మనిషిలో ఏమి విస్తరిస్తుంది, చెడు విస్తరిస్తుందా, మంచి విస్తరిస్తుందా అని చెప్పి మనమే లెక్కలేసుకుంటే 24 గంటల్లో అట చెడు కోసం మాట్లాడేది 10% అయితే మంచి కోసం మాట్లాడేది 1% ఉంటుంది. చెడు వినేది 10% అయితే 1% మాత్రమే మంచి వినేవారు ఉంటున్నారట. అంటే దీన్ని బట్టి మనం లెక్కలేసుకున్నాం అనుకోండి, మనల్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక మనిషిలో ఏమి విస్తరిస్తుంది, నాలో ఏం విస్తరిస్తుంది? 10% రోజులో నేను చెడు ఆలోచిస్తున్నాను, 1% మాత్రమే మంచి ఆలోచిస్తున్నాను. 10% నేను చెడు చూస్తున్నాను, 10% నేను చెడు వింటున్నాను, 1% మాత్రమే మంచి వింటున్నాను, మంచి చూస్తున్నాను. ఈ క్యాలిక్యులేట్ చేసుకున్నాం అనుకోండి, మనలో ఈ అంత్య దినాల్లో మనలో ఏమి విస్తరిస్తుంది, ఏమి డెవలప్ అవుతుంది, ఏ లెవెల్స్ మనలో పైన ఉన్నాయి, దాన్ని బట్టి అంత్య దినాల్లో మనం ఏ కోవకు చెందిన వారం అని చెప్పి మనల్ని మనం నిర్ధారించుకోవచ్చు. చాలా మంది మంచి కన్నా చెడు విషయాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్. ఎక్కడైనా కదా, ఎక్కడైనా ఎవరో ఒకరు ఎక్కడో 3 కొండల అవతల గోడ వినబడినా పడుకున్న లెగ్స్ మరి వెళ్ళిపోతారండి వినడానికి. ఏంటా ఇంట్రెస్ట్? చెడు వినడానికి ఇంట్రెస్ట్ కదా. ఇంకొంతమంది ఉన్నారంటే మనకి అనవసరమైన మ్యాటర్ అయినా సరే ఆ మ్యాటర్ మనకు అర్థం అవుతుంది. నాకెందుకు, ఎవరో ఇంటి సమస్య నాకెందుకు, నా ఇంట్లోనే బోల్డ్ పొయ్యిలు ఉన్నాయి కదా. ఈ మధ్యన 4 పొయ్యిలు కూడా వచ్చాయి, 10 పొయ్యిలు కూడా వస్తాయి ఫ్యూచర్లో. ఆ పొయ్యి కోసం కాదు, మన ఇంట్లోనే బోల్డ్ పొయ్యిలు, అంటే బోల్డ్ సమస్యలు మన ఇంట్లోనే, నాకెందుకు ఆ సమస్య అనుకోరండి. అక్కడేం జరిగిపోతుందో, పక్కింట్లో ఏం జరిగిపోతుందో, అసలు ఆ ఇంట్లో ఏం గొడవ ఆడుకుంటున్నారు, ఏం జరుగుతుందో చూసారా. దేని పట్ల ఇంట్రెస్ట్, దేని పట్ల ఎంత ఇంట్రెస్ట్ కదండి. ఇలాగే ఒక పిచ్చోడట ఒక గోడ దగ్గరికి వెళ్ళి ఇలా వింటున్నాడట. పిచ్చోడు అంటేనే అర్థం చేసుకోవాలి కదా. పిచ్చోడు అంటే బుర్ర, మైండ్ సరిగ్గా పనిచేయదు. వాళ్ళు ఏం చేసినా సరే దాన్ని మనం అంతా పట్టించుకోవసరం లేదు కదండి. సో ఈ పిచ్చోడు ఏం చేస్తుందంటే గోడ దగ్గరికి వెళ్ళి ఇలా వింటున్నాడట. ఆ యొక్క వినే స్టైల్ కూడా ఎలా ఉందంటే ఇలా వింటూ
ఇలా అంటున్నాడు, గోడ పక్కన వింటూ ఇలా అంటున్నాడు అనుసని ఇలా వింటున్నాడు. అయితే అటుగా ఒక ఎంప్లాయీ వెళ్ళిపోతున్నాడు, చక్కగా తయారయ్యాడు, షర్ట్ వేసుకొట్టి చక్కగా మంచిగా తయారయ్యాడు, నీట్గా ఉన్నాడు, చక్కగా బండి మీద చక్కగా తన బ్యాగ్ పట్టుకొని ఒక ఎంప్లాయీ వెళ్ళిపోతూ ఆయన దృష్టి ఈ పిచ్చోడి మీద పడిందండి. వెంటనే పక్కన పార్క్ చేసి ఈయన ఏం వింటున్నాడు అని చెప్పి ఆ గోడ దగ్గరికి వెళ్ళి ఈయన కూడా వినడం మొదలు పెట్టాడట. 5 నిమిషాలు విన్నాడు, 10 నిమిషాలు విన్నాడు, పావు గంట విన్నాడు, ఏం అర్థం అవట్లేదు. పక్క ఆయన పిలిచి, ఆ పిచ్చోని పిలిచి, అసలు ఏం వింటున్నావు అంటే అదే ఏం వినబట్టలేదని వింటున్నాను అన్నాడటండి. ఎందుకు ఆయన ఎవరు, ఈయన బాధ ఎవరితో చెప్పుకుంటాడు? ఎవరైనా పిచ్చివాడు, ఆ పిచ్చివాడు ఏం చేస్తాడో ఆయనకే తెలియదు. అలాంటి వాళ్ళు మనం మైండ్ చేయవసరం లేదు, అలాంటి వాళ్ళు మనం పట్టించుకో అవసరం లేదు. కానీ ఆయన ఏంటి వినేస్తున్నాడో నాకు తెలియకుండా ఎవరికీ తెలియని విషయం ఏదో వినేస్తున్నాడు అనుకొని వెళ్ళాడు. ఆఖరికి ఏమైంది? అవమానపాలు. ఈరోజు అనేక మంది జీవితాల్లో ఇంట్రెస్ట్, అనవసరమైన విషయాల మీద ఇంట్రెస్ట్, అనవసరమైన విషయాల మీద ఎక్కువ చెడు మనిషిలో ఏం డెవలప్ అయిపోతుందండి? రాను చెడు డెవలప్ అయిపోతుంది. దీన్ని బట్టి మనం ఏ స్థితిలో ఉన్నాం? మంచి విషయాల మీద మనం అవగాహన కలిగి ఉన్నాం, ఆ చెడు విషయాల మీద ఎక్కువ అవగాహన కలిగి ఉన్నాం. ఈరోజు చూడండి, సోషల్ మీడియాలో చూసేవన్నీ కూడా ఏం వీడియోస్ చూస్తారో మనం చూసేది ఎక్కువ ఏం చూస్తున్నాం? చెడు చూస్తున్నామో మంచి చూస్తున్నామో? సోషల్ మీడియా కూడా చాలా మనకి చక్కగా ప్రోత్సాహకరంగా ఉన్నాయి చెడు అనేది చూడడానికి. ఒక మంచి వీడియో పెట్టామనుకోండి, ఒక మంచి వాక్యం పెట్టామని అనుకోండి, ఎంతమంది చూస్తారు? అదే 2 దెబ్బలాడుకున్న ఒక వీడియో పెడితే షేర్ల మీద షేర్లు, వ్యూస్ మీద వ్యూస్ ఎన్ని వస్తాయండి. సో దేని మీద మనిషి ఏకాగ్రత కలిగి ఉన్నాడు, చెడు మీద ఎంత ఇంట్రెస్ట్ కలిగి ఉన్నారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. సరే, ఈ అంత్య దినాల్లో దూషకులు అంటే ఇతరులు నిందించేవారు, అవమానించేవారు. ఈ లక్షణాల్లో ఇది చాలా చెడ్డ లక్షణం అండి. అన్యాయంగా ఇతరుల్ని దూషించడం, ఇతరుని అవమానించడం, వీటి వలనట చాలా పెద్ద శాపం అనేది మనుషులకి వస్తుందట. యోబు జీవితంలో ధనము, సమృద్ధి, ఆస్తిపాస్తులు అన్నీ కూడా మెండుగా సమృద్ధిగా ఉండేటప్పుడు చాలామంది తన యొక్క ఇంట్లో వాళ్ళు, బంధువులు అందరూ కూడా అబ్బా యోబు దేవుడు నిన్ను ఎంత దీవించాడు అని చెప్పారట. ఎప్పుడైతే యోబు జీవితంలో ఒక్కసారి తలకిందులు అయిపోయిందో యోబు అంటున్నాడు, నా జీవితం ఒక్కసారి తలక్రిందులు అయిపోగానే నన్ను ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు, ఆఖరికి చిన్న పిల్లలు కూడా నన్ను దూషించడం మొదలు పెట్టారని చెప్పి తను బాధపడుతున్నాడు. ఒకసారి యోబు గారు బాధను చూద్దాం, ఒకసారి బైబిల్లోకి వెళ్దాం, వాక్యంలోకి వెళ్దాం. నా మీద తిరుగుబడి ఉన్నారు, నా ఎముకలు నా చర్మంతోనూ నా మాంసంతోనూ అంటుకుని ఉన్నవి. చాలు అర్థమైంది కదండి. ఏంటట? ఇంట్లో ఆఖరికి నా భార్యకు కూడా నా వాసన అసహ్యంగా ఉంది, నా ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు అందరూ కూడా నా పరిస్థితి ఎప్పుడైతే మారిపోయిందో నన్ను దూషించడం మొదలు పెడుతున్నారని చెప్పి బాధపడుతున్నాడు యోబు. యోబు జీవితంలో యోబు నీతిమంతుడు అని చెప్పి ఎవరండి సర్టిఫికెట్ ఇచ్చారు? యోబు నీతిమంతుడని ఎవరు సర్టిఫికెట్ ఇచ్చారు? దేవుడిచ్చిన సర్టిఫికెట్ కంటే ఇంకెక్కడైనా ఉంటుందా ఏదైనా? యోబు కోసం, యోబు జీవితంలో అభివృద్ధి ఉన్నటప్పుడు ఎవరెవరైతే అబ్బా యోబు నిజంగా నువ్వు చాలా గొప్ప వ్యక్తివయ్యా, అందుకే నేను దేవుడు ఇంతగా దీవించాడని ఏ నోర్లు అయితే అన్నాయో అదే నోర్లు ఇప్పుడు దూషించడం మొదలు పెడుతున్నాయి. నువ్వు తప్పు చేసావు, నువ్వు ఏం తప్పు చేయకపోతే ఒక్కరోజే నీ గొడ్లన్నీ చచ్చిపోతాయా? ఒక్కరోజే నీ యొక్క బిల్డింగ్ అంతా కూలిపోద్దా? ఒక్కరోజే నీ పిల్లలందరూ చనిపోతారా? పోనీ ఇవన్నీ వదిలేద్దాం, ఆఖరికి నీ యొక్క శరీరానికి కూడా ఎంత భయంకరమైన అనారోగ్యం. ఎలాంటి అనారోగ్యం? పురుగులు, ఆ యొక్క బాడీలోంచి పురుగులు బయటకు వస్తున్నాయి. ఇలాంటి హీనమైన స్థితి ఎవరికైనా ఉంటుందా? అంతేగాని యోబు విషయంలో ఏ ఒక్కరూ కూడా అయ్యో యోబు నువ్వు నీతిమంతుడు కదా, నువ్వు యథార్థవంతుడు, నువ్వు ఎలా బ్రతికేవో మాకు తెలుసు కదా, సో ఇప్పుడు ఇలాంటి సమస్య వచ్చాయని చెప్పి నువ్వు కృంగిపోవద్దు, నువ్వు నిరాశపడిపోవద్దు, నువ్వు విశ్వాసం ఉంచు, నువ్వు దేవుని యందు భక్తి కలిగి ఉంటూ మేమందరం ప్రార్థన చేస్తాం, దేవుడు తప్పకుండా నీ పరిస్థితులు ఏదో ఒక రోజు చక్కబరుస్తాడు అని చెప్పే స్నేహితులు ఒక్కరు కూడా లేరు. ఎందుకంటే అలాగన్నాం అనుకోండి మళ్ళీ ఎప్పుడు దీవించబడిపోద్దా అని చెప్పి అదొక భయం. అందుకనే యోబు అంటాడు, మీరందరూ కూడా బాధకే కర్తలు కానీ ఆదరణకి కర్తలు కారు. నేను ఆల్రెడీ ఇప్పుడు నా సమస్యలతో సగం చచ్చిపోయి ఉన్నాను, ఇప్పుడు మీ దూషణలు, మీ బాధలతో ఇంకా నన్ను ఫుల్గా చంపేసేలాగా ఉన్నారని చెప్పి యోబు తన జీవితంలో తను బాధపడుతున్నాడు. నా సమస్యలు తలకిందులు అవ్వగానే ఈరోజు నా స్నేహితులకి, నా భార్యకి, నా చుట్టుపక్కల వారికి, ఆఖరికి చిన్న పిల్లలకు కూడా నేను ఈరోజు అసహ్యం అయిపోయాను, నేను వేళాకోళం అయిపోయాను, నన్ను దూషించడం మొదలు పెడుతున్నారని చెప్పి యోబు తన జీవితంలో బాధపడుతున్నాడండి.
ఎవరైనా సరే మనల్ని అన్యాయంగా ఎవరైనా అవమానించినా దూషించినా మనం ఎప్పుడైతే మౌనంగా ఉంటామో మన మౌనమే వాళ్ళకి శాపం. అలాగని అందరి కోసం చెప్పబడలేదు, అందరి కోసం కూడా కాదు. క్రీస్తు యేసు ప్రభు పేరు పెట్టుకొని ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవించి నీచమైన పనులు చేస్తూ నేను కూడా మౌనంగా ఉంటానంటే అలాంటి వాళ్ళ కోసం ఎలాంటి వాక్యం రాయబడిందో అది కూడా చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథం 107:42 వచనం 2వ లైన్ చదువుదాం. మోసగాళ్ళందరూ మౌనముగా నుందురు. అది మోసగాళ్ళందరూ ఎలా ఉంటారట? మౌనంగా. దొంగతనం చేసి చీకట్లో దాక్కున్నప్పుడు ఆ చీకట్లో వచ్చి ఒక తేలు కుడితే ఏమవుతుంది? కయ్యమని అరిస్తే దొంగతనం అంతా బయటపడిపోద్ది. కనుక ఏం చేయాలి? నోరు మూసుకొని కదా. అందుకే తేలు కుట్టినా మోసగాళ్ళందరూ కూడా అలా ఉంటారట. అందుకే మనం యేసయ్య పేరు పెట్టుకొని క్రైస్తవులని పేరు పెట్టుకొని నీచమైన పనులు చేస్తూ నేను మౌనంగా ఉంటాను ఎన్ని సమస్యలు వచ్చినంటే అది కుదరదు. మోసగాళ్ళందరూ ఎలా ఉంటారట? మౌనంగా ఉంటారట. మనం నీతిగా ఉండి దూషించబడినప్పుడు మన నీతి మన యథార్థత ఇతరులకి శాపంగా మారిపోద్ది. దావీదు జీవితంలో ఇంట బయట ప్రతి చోట కూడా ఎన్నో అవమానాలు ఎన్నో దూషణలు దావీదు ఎదుర్కొంటున్నాడండి. షిమీ ద్వారా, అలాగే సౌల్ ద్వారా, అలాగే సొంత కుమారుడైన అబ్షాలోం ద్వారా కూడా ఎన్నో అవమానాలు ఎన్నో దూషణలు ఎదుర్కొన్నాడు. గొలియాత్ మీద ఎప్పుడైతే విజయాన్ని సాధించాడో ఇంకా అందరి ఫోకస్ కూడా అక్కడున్న ప్రజలందరి ఫోకస్ కూడా దావీదు మీదకి మళ్ళిందండి. దావీదు మీదకి మళ్ళింది. ఎందుకంటే రాజ్యము సింహాసనం అంతా కూడా పోవాల్సింది. ఈ యొక్క దావీదు సామాన్యుడైన ఈ బాలుడు, ఈ దావీదు గొర్రెల కాపరి ద్వారా దేవుడు ఎంత గొప్ప కార్యాన్ని చేశాడని చెప్పి ఆ యొక్క సౌలు యొక్క సింహాసనాన్నే దేవుడు స్థిరపరిచాడు. అంత గొప్ప కార్యం చేశాడు అని చెప్పి ప్రజలందరూ కూడా దావీదుని భుజాల మీద ఎక్కించుకొని గణపరుస్తూ, సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని చెప్పి గణపరుస్తూ స్తుతిస్తున్నప్పుడు అక్కడ స్టార్ట్ అయ్యిందండి. ఏం స్టార్ట్ అయిందో చూద్దామండి ఒకసారి. 1వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 6-9 వచనాలు చూద్దాం. ఎప్పుడైతే దావీదుని గణపరచడం మొదలైందో అక్కడ ఏం స్టార్ట్ అయిందో ఒకసారి చూద్దాం. 1వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 6-9 వచనాలు. దావీదు ఫిలిస్తీని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇజ్రాయేలు ఊలన్నిటి నుండి తంబురులతోనూ సంబరములతోనూ వాయిద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొన్నట్టుకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదిగాను దావీదు 10,000 గదగాను శత్రువులను హతము చేసిరనిది. ఆ మాటలను సౌలుకు ఇంపుగా నుండకనినందున అతడు బహుగా కోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమీ అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. చాలా అర్థమైంది కదండి. సౌలు ఒక ప్రామిస్ చేస్తాడు. ఎవరైతే గొలియాతుని చంపుతారో వాళ్ళకి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానంటాడు. అలాగే ఆ కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాడు. అక్కడతో ఆగిపోలేదు కదా. ఇప్పుడు నా కూతుర్ని తీసుకున్నాడు, నా కూతుర్ని పెళ్లి చేసుకున్నాడంటే ఏకంగా రాజుకి అల్లుడైపోయాడు. సో ఇప్పుడు నా రాజ్యాన్ని కూడా తీసేసుకుంటాడేమో అని చెప్పి అక్కడి నుంచి దావీదుని ఎలాగైనా సరే చంపాలి అని చెప్పి ఎప్పుడు దావీదు సౌలు యొక్క బల్ల మీద భోజనాన్ని కూర్చున్నప్పుడు తన దగ్గర ఒక ఈటె ఉండేది. ఆ ఈటె గురి చూడకుండానే దావీదు మీద ఇసిరేసేవాడు చంపేయాలని చెప్పి. అలాగా దావీదు ప్రాణభయంతో తప్పించుకొని అక్కడ నుంచి పారిపోయేవాడనమాట. ఇలాగ చాలాసార్లు జరుగుతుంటే ఒకసారి యోనాతాన్ అని సౌలు యొక్క కుమారుడు, ఈ యోనాతానికి దావీదు అంటే చాలా ఇష్టం అంట, ప్రాణంగా ప్రేమించేవాడు. అప్పుడు ఈ దావీదు ఏం చేస్తాడంటే, యోనాతాను నేనేం చేశాను, నేనేం తప్పు చేశాను, నీ తండ్రి ఎందుకు నన్ను చంపాలనుకుంటున్నాడు అని చెప్పి యోనాతాన్తో చెప్తాడనమాట. చెప్పినప్పుడు యోనాతాన్ అంటాడు, అలా ఎందుకు జరుగుతుంది, ఎప్పుడు నువ్వు అలాగ అనుకోకు, మా ఫాదర్ ఎందుకు నేను చంపాలనుకుంటారు, ఎప్పుడు అలా జరగదు అని చెప్పి లైట్ తీసుకుంటాడు. ఆ సందర్భాన్ని ఒకసారి చదువుదామండి. 1వ సమూయేలు 20వ అధ్యాయం 1-3 వచనాలు. పిమ్మట దావీదు రామాలోని నయోతు నుండి పారిపోయి యోనాతాను యొద్దకు వచ్చి, నేను ఏమి చేసి తిని, నేను చేసిన దోషమేమి, నా ప్రాణము తీయవదుకున్నట్లు నీ తండ్రి దృష్టికి నేను చేసిన పాపమేమి అడుగగా, యోనాతాను ఆ మాట నీ వెన్నటికి అనుకొనవద్దు, నువ్వు చావవు, నాకు తెలియజేయకుండా నా తండ్రి చిన్న కార్యమేమి కానీ పెద్ద కార్యమేమి చేయుడు, నా తండ్రి ఇదెందుకు నాకు మరుగు చేయుచున్నానగా, దావీదు నేను నీ దృష్టికి
అనుకూలడను సంగతి నీ తండ్రికి రూఢిగా తెలుసుకొని యోనాతానునకు చింత కలుగుటకై ఇది తెలియపరచుకొనుకుంటున్నాడు. సరే, ఇక్కడ చెప్తాడు, అర్థమైంది కదా. ఇలా జరుగుతుంది, నీ తండ్రి నన్ను చంపాలనుకుంటున్నాడు అంటే అదెందుకు జరుగుతుంది, అలాగేం జరగదు అని చెప్తాడు. తర్వాత యోనాతాన్ అంటాడు, సరే అయితే ఇప్పుడు నువ్వు భయపడుతున్నావు కాబట్టి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అంటే ఇక్కడ ఒక ప్లాన్ చెప్తాడు. దావీదు ఒక ప్లాన్ చెప్తాడు, నువ్వు ఇలా చెయ్యి అని చెప్పి. ఆ ప్లాన్ కూడా ఒకసారి చదువుకుందామా. యోనాతాను, నీకేమి తోచునో దానినే నేను నీ ఎడల జరుపుతానెను. అందుకు దావీదు, రేపటి దినమున అమావాస్య, అప్పుడు నేను తప్పక రాజుతో కూడా కూర్చుండి భోజనం చేయవలను. అయితే ఎల్లుండి సాయంత్రం వరకు చేనులోని దాగుంటకు నాకు సెలవుము. ఇంతలో నీ తండ్రి నేను లేకపోవట కనుగొనగా నీవు ఈ మాట చెప్పవలను. దావీదు ఇంటి వారికి ఏటేటా బలి చెల్లించుచు మర్యాద కద్దు. కాబట్టి అతడు బెత్లెహేమునకు తన పట్టణమునకు పోవాలని నన్ను బ్రతిమాలి నా యొద్ద సెలవు పుచ్చుకొనెను. అతడు మంచిదని సెలవిచ్చినడలా నీవు నీ దాసుడైనా నాకు క్షేమం కలుగును. అతడు బహుగా కోపించినడలా అతడు నాకు కీడు చేయ తాత్పర్యము గలవాడే ఉన్నాడని నీవు తెలుసుకొని నీ దాసుడైన నాకు ఒక ఉపకారం చేయవలను. ఏమనగా యెహోవా పేరిట. సరిపోతాను ఒక్కసారి. సరే, ఇక్కడ ఈ ప్లాన్ అర్థమైంది కదండి. ఏం చెప్తాడంటే రేపు అమావాస్య కదా, అమావాస్య రోజు నేను రాజుతో కూడా భోజనం చెయ్యాలి ఖచ్చితంగా. అయితే ఎల్లుండి వరకు కూడా నేను చేన్లో దాక్కోవడానికి నువ్వు నాకు సెలవు ఇప్పించు. ఈలోగా నువ్వు భోజనాన్ని నువ్వు కూడా వెళ్ళేటప్పుడు మీ ఫాదర్ తప్పకుండా అడుగుతారు, దావీదు ఎందుకు రాలేదు అమావాస్యతో భోజనాన్ని కూర్చోవాలి కదా. అడిగినప్పుడు నువ్వేం చెప్తావంటే వాళ్ళకి సంవత్సరం కూడా హెబ్రోన్లో వాళ్ళొక ఫ్యామిలీ అంతా ఒక బలి అర్పించడం అనేది వాళ్ళకొక హద్దు కనుక ఆ బలి అర్పించడానికి నన్ను సెలవు అడిగినప్పుడు బ్రతిమలాడుకున్నాడు. సరే వెళ్ళిరా అని చెప్పి నేనే పంపించానని చెప్పి నువ్వు చెప్పు మీ ఫాదర్తో, సౌలుతో. ఆ సమయంలో సౌలు యొక్క రియాక్షన్ మంచిగా ఉంటే సరే వెళ్ళిరాని, క్షేమంగా వెళ్ళిరాని అని చెప్పి మంచిగా ఉంటే నీ తండ్రి నా పట్ల అనుకూలుడే అంటే నాకు ఏం కీడు చేయాలనుకోవట్లేదు. ఒకవేళ ఆయన రియాక్షన్ వేరేగా ఉందంటే, రౌద్రుడైతే, కోప్పడితే, నా మీద కానీ ఏమైనా వ్యతిరేకంగా మాట్లాడితే ఇమీడియట్గా అది నువ్వు నాకు తెలియపరిచి నన్ను ఇక్కడ నుంచి నువ్వు తప్పించాలి అని చెప్పి ఈ ప్లాన్ చెప్తాడు. ఎవరు? దావీదు సౌలుతో, యోనాతాన్తో చెప్తే, సరే అయితే నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను, నా తండ్రి నుంచి రియాక్షన్ ఎలాగుందో చూసి దాన్ని బట్టి నేను నీకు ఇన్ఫర్మేషన్ అందించి నిన్ను నేనే ఇక్కడ నుంచి తప్పించేస్తానని చెప్పి యోనాతాన్ చెప్తాడు. తర్వాత ఇప్పుడు సౌలు యొక్క రియాక్షన్ ఎలా ఉందో అది కూడా చూద్దామండి అందరూ కూడా. 1 సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 27 నుంచి 34 వచనాలు. ఇక్కడ సౌలు రియాక్షన్ ఎక్కడ ఉందో చూద్దాం ఒకసారి. 1 సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 27 నుంచి 34 వచనాలు. అయితే అమావాస్య పోయిన మరునాడు అనగా 2వ దినమున దావీదు స్థలములో ఎవడునూ లేకపోవట చూచి సౌలు నిన్నయు నేడును యెష్షీ కుమారుడు భోజనము రాకపోయిట ఏమని యోనాతాను అడిగగా, యోనాతాను దావీదు బెత్లెహేమునకు పోవాలని కోరి దయచేసి నన్ను పోనిమ్మని పట్టణమందు మా ఇంటివారు బలి అర్పింపవచ్చున్నారు, నీవును రావాలని నా సహోదరుడు నాకు ఆజ్ఞాపించిన గనుక నీ దృష్టికి నేను దయపొందినవాడనైతే నేను వెళ్ళి నా సహోదరును దర్శించుకున్నట్లుగా నాకు సెలవుమని బ్రతిమాలికొని నా యొద్ద సెలవు తీసుకొనను. అందునిమిత్తమే అతడు రాజు భోజన పల్లె వద్దకు రాలేదని సౌలుతో చెప్పగా, సౌలు యోనాతాను మీద బహుగా కోపడి ఆడగొట్టు దాని కొడుక, నీకును నీ తల్లి మానమునకును సిగ్గు కలుగునట్లుగా నీవు యెష్షీ కుమారునికి స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కాదా? యెష్షీ కుమారుడు భూమి మీద బ్రతికినంత కాలము నీకైనను నీ రాజ్యముకైనను స్థిరత కలుగుదు గదా. కాబట్టి నీవు వర్తమానం పంపి అతనిని నా దగ్గరకు రప్పించుము. నిజముగా అతడు మరణముకు అర్హుడని చెప్పెను. అంతటా యోనాతాను అతడు ఎందుకు మరణశిక్షణ పొందవలెను, అతడు ఏమి చేశానని సౌలును అడగగా, సౌలు అతడు పొడవలనని ఇటు విసిరెను. అందువలన తన తండ్రి దావీదు చంపనుద్దేశించి కలిగి ఉన్నాడని యోనాతాను తెలుసుకొని అత్యాగ్రహుడై బల యుద్ధ నుండి లేచి తన తండ్రి దావీదును అవమానపరిచినందున అతని నిమిత్తము దుఃఖాకాంతుడై అమావాస్య పోయిన మరునాడు భోజనమును చేయకుండెను. చాలానే సరిపోద్ది.
రియాక్షన్ ఏంటండి? మంచి రియాక్షనా? చెప్పండి, రియాక్షన్ ఎలా ఉంది? ఏమంటున్నాడు? అలాంటి దాని కొడుకుతో నా నీకు స్నేహం, నీకు తల్లికి నీకు అవమానం తెచ్చేవాడు అని చెప్పి రియాక్షన్ చాలా రౌద్రంతో, చాలా కోపంతో, అలాంటి వాడితో నీకు స్నేహం ఏంటి? ఇంకొద్ది రోజులుగా నువ్వు ఇలాగే స్నేహం చేసావంటే నీ రాజ్యం నీకు కూడా ఉండకుండా లేకుండా దోచుకొని వెళ్ళిపోతాడు. కనుక అలాంటి వాడు మరణానికి పాత్రుడు, అలాంటి చంపాలి, అలాంటి వాడిని బతకనివ్వకూడదు అని చెప్పగానే అసలు నీకు ఏం చేశాడు, నీకు అన్యాయం ఏం చేశాడు అని చెప్పి కోప్పడుతూ అక్కడ నుంచి అన్నం తినకుండా దుఃఖంతో వెళ్ళిపోతాడు. యోనాతానికి దావీదు అంటే చాలా ఇష్టం. చూడండి, దావీదు సౌలు యొక్క సింహాసనాన్ని, రాజ్యాన్నే స్థిరపరిచాడు. అలాంటి సమయంలో ఇలాంటి మాటలు రాలేవు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఎన్ని దూషణ మాటలు మాట్లాడుతున్నాడు, ఎంత అవమానిస్తున్నాడు దావీదుని. కానీ దావీదు ఏ రోజు కూడా సౌల్ని దూషించలేదు, అవమానించలేదు. ఎందుకంటే సౌలు కూడా అభిషేకించబడిన వ్యక్తి అని చెప్పి ఏ రోజు దూషించలేదు. దేవుడు చాలాసార్లు దావీదుని సౌలు తరుముతున్నప్పుడు ఎక్కడికక్కడ దాక్కుంటున్నాడు, పరిగెడుతున్నాడు, ప్రాణ భయంతో ప్రాణాన్ని దక్కించుకోవడానికి ఎంతో బాధపడుతున్నాడు. కానీ అలాంటి సమయంలో చాలాసార్లు సౌల్ని దేవుడు దావీదు చేతికి అప్పగించాడు రెడ్ హ్యాండెడ్గా. ఒకసారి ఒక గుహలో దావీదు తన ప్రజలు దాక్కుంటారు. అదే గుహలో రెస్ట్ తీసుకోవడానికి సౌలు కూడా వెళ్తాడండి. అక్కడ పడుకుంటాడన్నమాట. పడుకున్నప్పుడు దావీదు యొక్క ప్రజలు అంటారు, అబ్బా ఇదే మంచి సమయం, నీ శత్రువుని రెడ్ హ్యాండెడ్గా దేవుడు నీకు అప్పగించాడు, ఇగో ఈటె పక్కనే ఉంది, నిన్ను చంపడానికి తెచ్చిన ఈటె ఆయన దగ్గర ఉంది, మంచిగా నిద్రపోతున్నాడు, చక్కగా రెస్ట్ తీసుకున్నాడు, ఒక్కసారి ఈటుతో నీ శత్రువును పొడిచి నువ్వు విజయాన్ని సంపాదించవచ్చు, ఇదే మంచి సమయం దావీదు అంటే నేను అలా చేయను, నేను ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి ఆపద నేను తలపెట్టనని చెప్పి ఆ యొక్క సౌలు యొక్క వస్త్రపు చెంగుని కట్ చేసేసి అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళిపోయి అప్పుడు సౌలుని అంటాడు, సౌలా నా యొక్క తండ్రి, ఇలాగే మాట్లాడతాడు అని, ఎంత చక్కగా మాట్లాడతాడు. ఇంత నన్ను అవమానిస్తున్నాడు, ఇంత నన్ను చంపాలనుకుంటున్నాడు, నేను ఎందుకు ఈ వ్యక్తిని వదిలేయాలని అనుకోలేదు. సౌలా నా తండ్రి, నీకేం కీడ్ చేశాను, నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు? నిన్ను చంపాలంటే ఈ రోజే దేవుడు నిన్ను రెడ్ హ్యాండెడ్గా అప్పగించాడు, ఈ క్షణంలోనే నేను చంపగలను, కానీ నేను అలాంటి వ్యక్తిని కాదు, నీ సింహాసనాన్ని నేను తీసుకోను, నిన్ను ఎట్టి పరిస్థితుల్లో నీకు హాని తలపెట్టను, కానీ నువ్వెందుకు నన్ను ఇలా తరుముతున్నావు, నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు సౌలా నా తండ్రి అని ఏడుస్తాడండి. ఇగో నీ వస్త్రపు చెంగుని నేను కట్ చేశాను, చంపాలంటే ఈ క్షణంలోనే చంపగలను, కానీ నేను విడిచిపెట్టేశాను, నేను అలాంటి వ్యక్తిని కాదని చెప్పి ఎంతో ప్రాధేయపడతాడు. ఎన్నో దోషంలో ఎన్నో అవమానాలు పొందాడు. కానీ ఆఖరికి ఒక యుద్ధంలో సౌలు 3 కొడుకులు కూడా ఒకే రోజు చనిపోతారు. సౌలు యొక్క రాజ్యాన్ని తీసుకొని వచ్చి దావీదు చేతిలో దేవుడు పెట్టాడండి. గట్టిగా చెప్పాలి కూడా గమనిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సౌలు యొక్క రాజ్యాన్ని తీసుకొచ్చి దావీదు చేతిలో పెట్టాడు. దానికి గల కారణం మౌనంగా ఉండి దోషంలు ఎదుర్కొన్నాడు, అవమానాన్ని ఎదుర్కొన్నాడు, నీతిగా యథార్థంగా ఉన్నాడు. కాబట్టి అంత మూర్ఖుడైన ఆ వ్యక్తికి రాజ్యాన్ని తెచ్చి దావీదు యొక్క చేతిలో దేవుడే పెట్టాడు. ఎన్నో దోషంలు, ఎన్నో అవమానాలు దావీదు ఎదుర్కొన్నాడు. రాజరికాన్ని దేవుడు ఆఖరికి ఆ వ్యక్తికి ఇచ్చాడు. మొదటిది దూషణల్లో 3 రకాల దూషణలు. అందులో మొదటిది మనుషులను దూషించేవారు. ఇప్పుడు రెండవ దూషణలు చూసుకుందాం. ఈరోజు 2 మాటలు చెప్పుకోవడానికి టైం ఉండదు, కమ్యూనియన్ కూడా ఉంది కాబట్టి ఈరోజు ఒకే మాట. 5వ మాటలోనే 3 మాటలు ఉన్నాయి. మొదటిది మనుషుల్ని దూషించేవారు, రెండవది సేవకుల్ని దూషించేవారు, సేవకుల్ని దూషించేవారు. ఎవరైతే దేవుని వాక్యానుసారముగా జీవిస్తారో, సేవకుల కోసం చెప్తున్నాను, ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తారో, నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా, నేను చెప్పే ఫస్ట్ మాటలు మీరు గుర్తుపెట్టుకోవాలి. సేవకులు అంటే అందరూ సేవకులు కాదు. వాక్యానుసారముగా ఎవరైతే జీవిస్తారో, నీతిని యథార్థతని పరిశుద్ధతని కలిగి ఎవరైతే జీవిస్తారో, అలాంటి వారిని దూషించిన, అలాంటి వారిని అవమానించిన చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది. అర్థమైంది కదా? సేవకులు అందరూ కాదు. ఎలాంటి వారండి సేవకులు? ఫస్ట్ ఎలా జీవించాలి? సేవకుడు అంటే ఎలా జీవించాలి?
వాక్యానుసారంగా జీవించాలి. వాక్యంలో ఉన్నట్టు నువ్వు జీవిస్తున్నావా? వాక్యంలో దేవుడు ఒక సేవకుని ఎలాగ జీవించాలి, ఎలా బ్రతికి నువ్వు సంఘాన్ని నడిపించాలని చెప్పాడో ఆ విధంగా జీవించాలి. పరిశుద్ధత కలిగి ఉండాలి, భక్తి జీవితం కలిగి ఉండాలి, నీతి యథార్థత కలిగి ఉండాలి. ఇలాంటి వారిని ఎవరైనా దూషించినా అవమానించినా చాలా పెద్ద ప్రమాదం. ఈరోజు సొసైటీలో ఎంత చీప్గా మాట్లాడుతున్నారంటే, ఎంత ఈజీగా దూషిస్తున్నారంటే, మరి దూషిస్తే ఏదో ఒకటి జరిగిపోద్దండి. ఈరోజు ఇంత విచ్చలవిడిగా ఎవరు పడితే వాళ్ళని ఈజీగా దూషించడానికి గల కారణం ఏంటి? వాళ్ళు ఏం లేదు, దేవునికి శాపం ఎందుకు రావట్లేదు? వాళ్ళు ఏం లేదు, వాక్యానుసారమైన జీవితం లేదు. ఈరోజు సేవని వ్యాపారంగా మార్చేశారు. సేవ పేరుతో ఎన్నో దందాలు, ఎన్నో వ్యభిచార క్రియలు, ఎన్నో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. సేవ పేరుతో బిజినెస్లు జరుగుతున్నాయి. సేవ పేరుతో అసభ్యమైన కార్యాలు జరగడం వలన ఈరోజు ఈజీగా అనేక మందిని దూషిస్తున్నారు. మేము చెవులారా విన్న విషయాలు, మేము చూసిన విషయాలు కూడా మేము మీతో చెప్తున్నాం, చాలా విషయాలు. ఎందుకంటే అమ్మో ఏమనకూడదు, మనకి శాపం వచ్చేస్తుందేమో అని అనుకుంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు, అజ్ఞానుల వలె కాకుండా ఎలా ఉండాలట? అది జ్ఞానుల్లాగా ఆలోచించండి, అజ్ఞానుల్లాగా ఉండద్దు. నెక్స్ట్, అబద్ధ బోధకులు అలాగే అబద్ధ ప్రవక్తలు కూడా అంత్య దినాల్లో రెడీ అయిపోతారు. వాళ్ళ విషయమై జాగ్రత్త పడమన్నాడా? అందరినీ చేర్చుకోండి నా నామూలు అని చెప్పాడండి దేవుడు. జాగ్రత్త పడమన్నాడు కదా. మేము చూసిన చాలా విషయాలు, మేము విన్న విషయాలు, మా దగ్గరికి వచ్చి చాలామంది షేర్ చేసుకున్న విషయాలు, కొన్ని విషయాలు చూస్తే ఒళ్ళు గగ్గుర్పు వచ్చేస్తుందండి. ఇతర దేశాల్లో చూస్తే, అటువైపు చూస్తే ఏకంగా కాంగ్రిగేషన్ మధ్యలోనే లేడీస్కి స్నానం చేయించడం. చూసారా ఎలాంటి భయంకరమైన విషయాలు? స్వస్థత ప్రార్థనతో స్త్రీల్ని వెయ్యకూడని స్థలాల్లో చేతులు పెట్టి స్వస్థత ప్రార్థన చేయించడం. ఇది దేవుని చిత్తమేనా? దైవ సంకల్పమేనా? మరొక పాస్టర్ చూస్తే ఒక స్త్రీని పొట్ట మీద షూతో కాలేసి స్వస్థత ప్రార్థనతో తొక్కి ఆమెని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. ఇవన్నీ దైవ సంకల్పమేనా? దైవ చిత్తమేనా? ఇంకా చాలా విషయాలండి, ఇంకా ఎన్ని విన్నామంటే ఎందుకు మేము చెప్తాము? ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయో తెలుసుకోవాలి. అజ్ఞానుల్లా కాకుండా జ్ఞానుల్లాగా ఉండాలి. ఈ అంత్య దినాల్లో ఎలాంటి దందాలు జరుగుతున్నాయి, ఎలాంటి దందాలు జరుగుతున్నాయి, ఎంత అసభ్యమైన. నిన్న కాక మొన్న ఫ్రైడే ఒక అమ్మాయి ఫోన్ చేసి అమ్మతో మాట్లాడుతున్నారు. నేను అప్పుడే వాక్యం ప్రిపేర్ అవుతున్నాను, సరిగా ఈ మాటలే ప్రిపేర్ అవుతున్నాను. ఆ అమ్మాయి ఫోన్ చేసి, ఆంటీ మీకోసం చెప్పారు, మాకు ప్రార్థన చేయాలి, మా చాలా సమస్యలను మాట్లాడుతున్నారు. సరే అమ్మ, నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఎక్కడ ఉంటావు అంటే, నేను పలానా చర్చికి వెళ్ళేదాన్ని కానీ ఇప్పుడు వెళ్ళట్లేదు ఆంటీ అని చెప్తుంది. ఎందుకు వెళ్ళలేదా చర్చ్ కన్స్ అంటే, అసభ్యంగా బిహేవ్ చేస్తున్నాడు అంటే, ఆడపిల్లలు అంటే చాలా నీచంగా అసభ్యంగా, నాకు చాలా అసహ్యం వేస్తుంది. ఆడపిల్లలు చూస్తే పిచ్చి పట్టేలాగా బిహేవ్ చేస్తున్నాడు, అందుకే నేను సంఘాన్ని మానేశాను. దీన్ని బట్టి ఈరోజు ఎందుకు దూషిస్తున్నారు? దూషించిన దేవుని శిక్ష ఎందుకు పడట్లేదు? ఈ విషయాలు మనం ఆలోచించాలి. ఎస్కోట మేము అటుగా వెళ్ళేటప్పుడు అక్కడ మీటింగ్కి వెళ్తే అక్కడ టిఫిన్ చేద్దామని అక్కడ ఆగితే అక్కడ ఒక ఫ్యామిలీ ఉన్నారు, చక్కగా చిన్న హోటల్ పెట్టుకున్నారు. ప్రతిసారి వాళ్ళ క్రిస్టియన్ హోటల్ అన్నమాట. సో అక్కడికి వెళ్ళేటప్పుడు చాలాసార్లు వాళ్ళ కోసం మేము కనుక్కునేవారు, చాలా పేదవాళ్ళు. సరే అమ్మాయి ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చేవారు. అలాగే వాళ్ళకి వెళ్ళేటప్పుడల్లా వాళ్ళకి కొత్త చీరలు పట్టుకొని వెళ్ళి ఇచ్చేవారు. అయితే వాళ్ళ కోసం, అమ్మ మా కోసం ప్రార్థన చేయండి అమ్మా అని చెప్పి మీ సేవ ఏంటి, మా సేవకుడు అమ్మ, మా సేవకుడు కోసం చెప్పుకోవాల్సిన లేదమ్మా, మేమే పేదవాళ్ళం అంటే మా దగ్గర పిండి వసూలు చేస్తాడమ్మా. ఫ్రైడే మేము వెళ్ళే ఫ్యామిలీలు అన్నీ కలిపి ఒక 5-6 ఫ్యామిలీస్ ఉంటాయి. ఫ్రైడే ఒక 5-6 వెళ్తాము స్త్రీల కూడికి. 5-6 వెళ్తే 5 కూడా షుగర్ తేవాలట, టీ పొడి తేవాలట, పాలు ప్యాకెట్లు తెచ్చేయాలట. అర్థమవుతుందా? 5-6 వెళ్తారు కదా ఫ్రైడే ప్రేయర్కి. 5 ఏ ఒక్క రూపం తెచ్చే టీ పెట్టుకున్నారంటే ఫ్రైడే ప్రేయర్కి ఏం చేయాలట? ఎంతమంది వస్తే అంతమంది షుగర్ తేవాలట, టీ పొడి తేవాలట, ఇంకేంటి పాలు ప్యాకెట్లు తేవాలి. ఇదే కాదమ్మా, ఆదివారం చర్చికి వెళ్తే ఒక 8 మంది ఫ్యామిలీస్ వెళ్తాము. 8 మంది ఫ్యామిలీస్ కూడా 8 మెనూలు చెప్తాడట. మీ ఫ్యామిలీ ఆదివారం చికెన్ తేవాలి, మీ ఫ్యామిలీ ఎగ్స్ తేవాలి, మీ ఫ్యామిలీ ప్రాన్స్ తేవాలి, మీ ఫ్యామిలీ వెజిటేరియన్ తేవాలి, మీ ఫ్యామిలీ చికెన్ తేవాలి, మీ ఫ్యామిలీ మటన్ తేవాలి. ఎన్ని ఫ్యామిలీలు వెళ్తే అన్ని ఫ్యామిలీలకి మెనూలు చెప్పి అందరూ క్యారేజీలు పట్టుకొని వెళ్ళాలట. అమ్మ మేమే కవులు పనులు చేసుకుంటే మమ్మల్ని ఇలా పిండేసి వదిలేస్తున్నాడమ్మా అని చెప్పి వాళ్ళు ఏడుస్తున్నారండి.
ఇలాంటివి ఎన్నెన్నో జరుగుతున్నాయండి. ఎన్నో విషయాలు జరుగుతున్నాయి. అందుకే అబద్ధ బోధకుల విషయమే ఏం చేయాలండి? జాగ్రత్త పడాలి. అబద్ధ విషయాలు, అబద్ధ బోధకుల విషయమే జాగ్రత్త పడాలి. అందుకే ఈరోజు వాళ్ళు దూషించిన ఎంత దూషించినా వాళ్ళకి ఎందుకు ఈరోజు శిక్ష పడట్లేదు అంటే దేవుడు కూడా వదిలేశాడు. అసాంఘికమైన కార్యకలాపాలు, ఎన్నో అసభ్యమైన పనులు జరుగుతున్నాయి. ఇవన్నీ వినేటప్పుడు మనం ఏం చేయాలండి? జ్ఞానుల వలె ఉండాలా? లైట్ తీసుకోవాలా? పర్లేదులే, దేవుడే చూసుకుంటాడు. ఈరోజు ఇన్ని జరుగుతున్నా సరే కోకొల్లోలుగా జనాలు ఎక్కడికి వెళ్ళిపోతున్నారండి? అక్కడికే వెళ్తున్నారు. సో ఈరోజు ఎందుకు ఎంత దూషణ పాలవుతున్నారు? ఈరోజు చిన్న లేదు పెద్ద లేదు, ప్రతి ఒక్కరూ తిట్టడమండి. అయినా సరే దేవుని నుంచి శిక్ష ఎందుకు రావట్లేదంటే సేవా పేరుతో ఎన్నో దందాలు జరుగుతున్నాయి. ఆనాడు సేవకుల్ని ఏమైనా అంటే వెంటనే ఎలాంటి శిక్ష పడేది తెలుసా అండి? ఎందుకంటే వాళ్ళ భక్తి జీవితం, వాళ్ళ పరిశుద్ధ జీవితం, దేవునితో ఉన్న సహవాసం ఆనాడు సేవకులను కానీ ప్రవక్తలు కానీ ఏమైనా అంటే ఇమీడియట్గా రియాక్షన్ దిగిపోయేది. చూద్దాం ఒకసారి, ఒక సందర్భం చూద్దాం. ఆనాడు సేవకుల్ని అవమానించిన, హేళన చేసిన ఒక్క మాట అంటే ఇమీడియట్గా జరిగిపోయేది. ఇప్పుడు ఎందుకు జరగట్లేదు? 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 23 నుంచి 24 వచనాల్లో ఇక్కడ ఒక సందర్భం ఉంటుంది. చూద్దాం మనం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 23 నుంచి 24 వచనాలు. ఇక్కడ ఎలీషా కొంతమంది పిల్లలు వేళాకోళం చేస్తారు, హేళన చేస్తారు, అవమానిస్తారు. వెంటనే రియాక్షన్ ఇమీడియట్గా వచ్చేసిందండి. చూద్దాం 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 23-24 వచనాలు. అక్కడి నుండి అతడు బేతేలుకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోవచ్చుండగా బాలురు పట్టణంలో వచ్చి బోడివాడ ఎక్కిపొమ్మని అతని అపహాస్యం చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆరు ఎలుగుబంటులు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలులను చీల్చివేశాను. అంతటా అతడి నుండి పోయి కర్మేలు పర్వతమునకు వచ్చి అచ్చటి నుండి పోయి షోమ్రోనుకు తిరిగి వచ్చాను. చాలా అర్థమైందండి. ఎలీషా వెళ్ళిపోతున్నాడు తన మట్టుకు తను. కానీ అక్కడ కొంతమంది బాలురు అంటే పిల్లలు ఆడుకుంటూ ఏమని చెప్పారు? బోడివాడ ఎక్కి పొమ్ము అని అనగానే వెంటనే కోపం వచ్చిందండి. వచ్చి ఏమని చెప్పాడు? దేవుని నామంలో, దేవుడైన యెహోవా నామంలో ఆ పిల్లల్ని శపించగానే అడవిలోంచి 2 ఆడ ఎలుగుబంట్లు వచ్చి 42 మందిని చీల్చేసాయి. చూడండి, 2 ఆడ ఎలుగుబంట్లు ఒకరిని చీల్స్తున్నప్పుడు ఇంకొకరు పరిగెట్టచ్చు, ఇంకొకరిని పట్టుకున్నప్పుడు ఇంకొకరు పరిగెట్టచ్చు. కానీ దేవుని యొక్క మాట సేవకుల్లో ఎంత శక్తిగా పనిచేసిందంటే 42 మంది కూడా తప్పించుకోకుండా అక్కడికక్కడే చంపి పడేసాయండి. అంత శక్తితో ఉండేవారు. కారణం వాళ్ళలో ఉన్న పరిశుద్ధత, నీతి, భక్తి జీవితం. వాళ్ళొక్క మాట అంటే జరిగిపోయేది వెంటనే. ఈరోజు కంపేర్ చేసుకోవాలి, అప్పటికి ఇప్పటికి ఎందుకు జరగట్లేదు? దేవునితో ఉన్న ఆ గొప్ప సహవాసం ఒక్క మాట అంటే జరిగిపోయేది ఆ రోజుల్లో. ఆనాడు వాళ్ళ యొక్క పరిశుద్ధతను బట్టి దేవుడు అటువంటి శక్తిని వాళ్ళకి అనుగ్రహించాడు. ఈరోజు ఎందుకు జరగట్లేదు? ఈరోజు ఇటువంటి గొప్ప కార్యం, ఇటువంటి శక్తి ఎందుకు లేదు? ఈరోజు చూస్తే అందరినీ కూడా హేళన చేయడమే, ఈరోజు అందరినీ కూడా అవమానపరచడమే. అయితే వాళ్ళలో పరిశుద్ధత లేదు, వాళ్ళలో శక్తి లేదు కనుక దేవుని యొక్క కార్యాలు వారి జీవితంలో జరగట్లేదు. అయితే కొంతమంది సేవకులు ఉన్నారు, వాళ్ళు పరిశుద్ధత కలిగి ఉంటారు, నీతిగా ఉంటారు, యథార్థం కలిగి ఉంటారు, భక్తిగా ఉంటారు. అయినా సరే దేవుని నామంలో వాళ్ళు కూడా అవమానపరచబడుతుంటారు, హేళన చేయబడుతుంటారు, దూషించబడుతుంటారు. అయితే అలాంటి వాళ్ళ కోసం దేవుడు ఒక గొప్ప బహుమానాన్నే ఉంచాడట. చూద్దాం వాళ్ళ కోసం కూడా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12 వచనాలు. నీతి, యథార్థత, పరిశుద్ధత కలిగి కూడా అవమానించబడుతుంటే, దూషించబడుతుంటే అలాంటి వాళ్ళ కోసం దేవుడు ఏం బహుమానాన్ని దేవుడు దాచి ఉంచాడో, అలాంటి వాళ్ళు మౌనంగా ఉండి అవి భరిస్తే ఎలాంటి బహుమానాన్ని దేవుడు దాచి ఉంచాడో చూద్దాం ఒకసారి. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధ సాక్ష్యము చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వం ఉన్న ప్రవర్తనను హింసించిరి. చాలానే చూసారు ఎంత గొప్ప బహుమానమో. నా నిమిత్తము వీళ్ళందరూ పరిశుద్ధులైన సేవకులు. వాళ్ళు
వాళ్ళు కూడా నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా జీవిస్తూ కూడా అవమానించబడితే, వాళ్ళు నిందించబడుతుంటే వాళ్ళ కోసం దేవుడు ఒక గిఫ్టే ఉంచాడు. పరలోకంలో మీకు ఒక ప్రతిఫలము చాలా అత్యధికంగా నేను చేస్తాను కనుక దాన్ని బట్టి మీరు సంతోషించండి అని చెప్పాడు. కనుక వీళ్ళ యొక్క కొలత వేరేగా ఉంటుంది. ఒకసారి అట ఏసన్న గారు ఆయన ఒక పేద స్త్రీ దగ్గరికి ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు అదొక చిన్న గుడిసెమాట. ఆమెకి ఏమీ లేదు, చాలా పేద స్త్రీ. అయితే ప్రార్థన చేశాక సరే వెళ్తానమ్మా అనగానే ఆమె అంటుంది, అయ్యా కొంచెం అన్నం తిను అని చెప్తే, లేదమ్మా నీకేం లేదు పర్వాలేదులే నేనేం అనుకోను అని చెప్తే, లేదయ్యా కొంచెం అన్నం పెడతాను తినయ్యా అంటే, సరే అయితే పెట్టు అంటే కిందే కూర్చొని, ఆ గుడిసె ఏమీ లేదు, కిందే కూర్చొని ఆ ప్లేట్లో ఆ స్టీల్ కంచంలో అన్నం పెడితే అన్నం తింటున్నాడు. ఈలోగా బాగా తాగి వచ్చి ఆ యొక్క భర్త ఇష్టం వచ్చినట్టు దూషిస్తున్నాడండి యేసన్న గారిని. ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడట. ఏమయ్యా ఇలా ఇల్లుల మీద పడి తినే కన్నా బయట వెళ్ళి ఉద్యోగం చేసుకోవచ్చు కదా, మేమే దొరికామా మాలాంటి వాళ్ళమే దొరికామా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఆ తింటున్న అన్నంలోనే ఊసాడండి. కొంతసేపు ఆగి ఆ అందులోనే చేయి కడిగేసుకొని ఒక్క మాట మాట్లాడకుండా, అమ్మ వెళ్ళొస్తానమ్మా, అయ్యా వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళిపోగానే ఆ భార్య చాలా ఏడ్చిందండి. అయ్యా ఎంత గొప్ప దైవ సేవకుడు, నువ్వు నోటుకొచ్చినట్టు మాట్లాడతావా, నువ్వు ఎన్ని మాటలన్నా సరే ఒక్క మాట మాట్లాడకుండా వెళ్ళిపోయాడు అని అనగానే వెంటనే చెమటలు పట్టేసి మొత్తం అంతా వదిలేసింది. కూర్చొని ఆలోచించడం మొదలుపెట్టాడు. నిజంగా దైవ సేవకుడు అంటే అందరూ ఇలా ఉండరేమో అనుకున్నాను. అందరూ ఇళ్ళల మీద పడుకొని ఇలా తిని ఇళ్ళల దగ్గర దోచుకునే వాళ్ళే సేవకులని నాకు ఒక చెడు అభిప్రాయం ఉండేది. కానీ నేను ఎన్ని మాటలన్నా సరే ఒక్క మాట మాట్లాడకుండా చక్కగా వెళ్ళిపోయాడు ఆ సేవకుడు అని చెప్పి ఏడవడం మొదలు పెట్టాడండి. ఈ రోజు నుంచి నేను త్రాగుడు మానేసి రేపటి నుంచి నేను చర్చికి వస్తానని చెప్పి మరుసటి వారం నుంచే చర్చికి బయలుదేరాడండి భార్యతో పాటు. హల్లెలూయా హల్లెలూయా. మీ నిమిత్తం నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి దూషించినప్పుడు మీరు మౌనంగా ఉన్నారంటే మీ ఫలము ఇలా ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, అలాగే పరలోకంలో కూడా అత్యధికంగా ఉంటుంది. దేవుని నిమిత్తం మనం ఇలాంటి విషయాల్లో మౌనంగా ఉంటే దూషించబడితే మన ఫలం అత్యధికంగా పరలోకంలో ఉంటుంది, అలాగే భూమి మీద కూడా మనం అట్టి ఫలం చూడగలం. అలే సరే, ఇప్పుడు మూడో విషయానికి వెళ్ళిపోదాం. దేవుణ్ణి దూషించేవారు. ఫస్ట్ది ఎవరిని దూషించేవారండి? రెండవది సేవకుల్ని. మూడవది దేవుణ్ణి దూషించేవారు. మనుషులను దూషించేవారు, సేవకులను దూషించేవారు ఉన్నారు. ఇప్పుడు ఏకంగా దేవుణ్ణే దూషించేవారు. చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఇది. మనుషులను దూషించడం, సేవకులను దూషించడం, ఏకంగా దేవుణ్ణే దూషించడం మొదలుపెట్టారు ఈరోజు. బైబిల్ గ్రంథంలో ఆనాడు పాత నిబంధన గ్రంథంలో దేవుడైన యెహోవాను దూషిస్తే ఎలాంటి శిక్ష ఉండేదో తెలుసా అండి? అది కూడా ఒకసారి చూసుకుందాం. లేవీకాండం 24:10-15 ఇక్కడ ఇశ్రాయేలీ స్త్రీకి ఐగుప్తుడైన ఒక వ్యక్తికి పుట్టిన ఒక అబ్బాయి ఏం చేశాడో చూద్దాం. 24:10-15 ఇజ్రాయేలుకు ఒక స్త్రీకి ఐగుప్తుడు ఒక పురుషునికి పుట్టిన ఒకడు ఇజ్రాయేలుకు మధ్యకు వచ్చాను. ఆ ఇజ్రాయేలు కుమారునికి ఒక ఇజ్రాయేలునికి పాలెములో పోరు పడగా ఆ ఇజ్రాయేలు కుమారుడు యెహోవా నామమును దూషించి శపింపగా జనులు మోషే యొద్దకు వాణ్ణి తీసుకుని వచ్చిరి. వాని తల్లి పేరు షెలోమితు. ఆమె దాను గోత్రికుడైన దిబ్రీ కుమార్తె. యెహోవా ఏమి సెలవిచ్చినో తెలుసుకునే వరకు వానిని కావలిలో ఉంచిరి. అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, శపించిన వానిని పాలెం వెలుపలు తీసుకుని రమ్ము. వానిని శాపవచనము వినిన వారందరూ వాని తల మీద తమ చేతులు ఉంచిన తర్వాత సర్వ సమాజము రాళ్లతో వాణ్ణి చావగొట్టవలను. అదే చాలు. పాత నిబంధన గ్రంథంలో దేవుడైన యెహోవాని దూషిస్తే ఎంత భయంకరమైన శిక్ష చూసారా? ఒక ఇజ్రాయేలీల ఆమెకి అలాగే ఐగుప్తుడికి పుట్టిన ఒక అబ్బాయి ఏం చేశాడంటే ఇజ్రాయేలీలోకి వచ్చి ఒక అబ్బాయితో గొడవ పెట్టుకొని ఏకంగా వీళ్ళకి ఏం చేస్తే కోపం వస్తుందో అది ఎంచుకున్నాడు. ఏంటి? ఏకంగా దేవుడైన యెహోవాని శపించడం, దూషించడం మొదలుపెట్టారు. ఈ విషయం మోషే దగ్గరికి వెళ్ళింది. మోషే ఏమో దేవుని దగ్గరికి తీసుకెళ్ళాడు. దేవా, ఈ సమయంలో ఏం చేయాలి అని అంటే దేవుడైన యెహోవా అంటున్నారు, ఆ వ్యక్తి శపిస్తున్నప్పుడు ఎవరైతే విన్నారో వాళ్ళందరూ ఆ వ్యక్తి తల మీద చేతులుంచి ఆ వ్యక్తిని పాళెం బయటికి తీసుకొచ్చి ఆ వ్యక్తిని ఎలా చంపాలట? రాళ్లతో కొట్టి చంపాలి.
దేవుడైన యెహోవాని శపించిన దూషించిన ఆ రోజుల్లో వారికి శిక్ష ఏంటంటే రాళ్లతో కొట్టి చంపేవారు. అలాగే అష్షూరు రాజైన సన్హెరాబు, రబ్సాకే అని ఒక ఇద్దరు రాజులు హిజ్కియా మీదకి అంటే ఇజ్రాయేల్ రాజు మీదకి యుద్ధానికి వచ్చారన్నమాట. యుద్ధానికి వచ్చి ఏం మాట్లాడతాడంటే దేవుడైన యెహోవాని శపిస్తుంటాడు, అలాగే హిజ్కియాను కూడా శపిస్తుంటాడు. ఏమనంటే మీ యొక్క రాజు వల్ల మీకు ఏం ఉపయోగం లేదు, ఆయన పరిపాలన ఏం బాగాలేదు. అంటే ఇప్పుడు మన ఎలక్షన్స్, మన గవర్నమెంట్ ఎలాగ ఒకరికొకరు ఎలక్షన్స్ ముందు ఒకరినొకరు అనుకుంటారు కదా, ఆ గవర్నమెంట్ పరిపాలన బాగాలేదు, మా గవర్నమెంట్ చూడండి, అలాగే మా గవర్నమెంట్ మేము ఇచ్చేవన్నీ చూడండి ఎలాగున్నాయో, దాన్ని బట్టి మమ్మల్ని గెలిపించండి ఎలాగో. అప్పుడు కూడా ఆట అయిపోయినమాట. అష్షూరు రాజు సన్హెరాబు మేనిఫెస్టో రెడీ చేశాడు. అంటే పథకాలు, ఇప్పుడులో మనకి ఈ పథకాలే చాలా ఎక్కువ, అప్పుడులో ఆ పథకాలు చాలా ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే అప్పుడు అంత డెవలప్మెంట్ లేదు. సో ఈ సన్హెరాబు ఏం చేశాడంటే మీరు మాకు ఓటేసి మమ్మల్ని గెలిపిస్తే మా రాజ్యం ఒక పరిపాలన ఎలా ఉంటుందో మీకు చూపిస్తానని చెప్పి ఒక చిన్న బుక్లెట్ చూసారా, ఎలక్షన్స్ ముందు మనకి మన గవర్నమెంట్ ఒక మేనిఫెస్టో, ఒక పథకాల బుక్, మా పేదవాళ్ళకి ఏం చేస్తామో ఈ పథకాల బుక్ అంతా కూడా రిలీజ్ చేస్తారు కదా. సో అలాగ ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. ఆ మేనిఫెస్టో ఏంటో ఒకసారి చూద్దామండి, అందరూ చూద్దాం. ఈ సన్హెరాబు ఏం రిలీజ్ చేశాడో చూద్దాం. యెషయా గ్రంథం 36వ అధ్యాయం, ఈయనకు మేనిఫెస్టో చూద్దాం. 36వ అధ్యాయం 13 నుంచి 17 వచనాలు. యెషయా గ్రంథం 36వ అధ్యాయం 13 నుంచి 17 వచనాలు. ఈయనకు పథకాలు ఏంటో, ఈ యొక్క సన్హెరాబు పథకాలు పెట్టాడు, కొత్త పథకాలు. మీరు మాకు ఓటేసి మమ్మల్ని గెలిపిస్తే మా యొక్క పరిపాలన ఎలాగుందో మేము చూపిస్తాం, మా పథకాలు చూడండి ఎలా ఉన్నాయి. అప్పుడులో పథకాలు అంటే ఇవే, అప్పుడులోనే ఈ పథకాలు చాలా ఎక్కువ, మనకి ఇప్పుడు ఈ పథకాలు అయితే అప్పుడు ఆ పథకాలు. సరే చూద్దామండి. గొప్ప శబ్దముతో యూదా భాషతో ఇట్లనెను, సన్హెరాబు అంటున్నాడు, మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చిన మాటలు వినండి. రాజు సెలవిచ్చినదేమనగా, హిజ్కియా చేత మోసపోకుడి, మిమ్మల్ని విడిపింప శక్తి గల వానికి లేదు, చాలదు. యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి యెహోవా మనల్ని విడిపించును. ఈ పట్టణము అష్షూరు రాజు చేతిలో నుండి చెక్కబడకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవలదు. అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నాతో సంధి చేసుకొని నా యొద్దకు మీరు బయటకు వచ్చినలా. పథకాలు, ఇప్పుడు పథకాలు చూడండి. వస్తే నాకు ఓటేసి నన్ను గెలిపిస్తే ఏం పథకాలు పెట్టాడో చూద్దాం. మీలో ప్రతి మనిషికి తన ద్రాక్ష చెట్టు ఫలమును తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్ళలో త్రాగుచుండును. అటు పిమ్మట మీరు చావక బ్రతుకున్నట్లుగా నేను వచ్చి మీ దేశము వంటి దేశమునకు, అనగా గోధుమలను ద్రాక్షరసమును గల దేశమునకు, ఆహారమును ద్రాక్ష చెట్లను గల దేశమునకు మిమ్మల్ని తీసుకుని పోవద్దును. యెహోవా మిమ్మల్ని విడిపించినని చెప్పి హిజ్కియా మిమ్మల్ని మోసపుచ్చుచున్నాడు. అర్థమైందండి? మేనిఫెస్టో అర్థమైందా? అప్పుడులో ఈ పథకాలు అప్పుడులో చాలా ఎక్కువ అన్నమాట. ఏం పథకాలు పెట్టాడట, మీరు హిజ్కియా చేత మోసపోకండి, ఆయన నమ్ముకున్న ఆ దేవునికి శక్తి లేదు, ఆ యొక్క గవర్నమెంట్ వల్ల ఏం ఉపయోగం లేదు. ఇప్పుడు మేము పెట్టిన పథకాలు చూడండి. ఏంటంటే పథకాలు, ఎవరు ద్రాక్ష చెట్లు ద్రాక్ష రసం తాగుతారు, అలాగే అంజూరపు యొక్క అడలు ఎవరు వాళ్ళు తినచ్చు, అలాగే ఎవరి ఇంట్లో వాళ్ళు వాటర్ సమృద్ధిగా వాళ్ళ బావి నీళ్ళు వాళ్ళు తాగొచ్చు, అలాగే ద్రాక్ష రసం నాతో వస్తే గనక సమృద్ధిగా మీకు ద్రాక్ష రసం ఇస్తాను. అప్పుడులో పథకాలు ఇవన్నీ కూడా ఇది మేనిఫెస్టో పెట్టి, సో హిజ్కియా చేత మోసపోకండి, ఆయన ఉత్తి వేస్ట్, ఏమి చెప్తాడు కానీ ఏ ఇల్లులు ఇవ్వడు, ఏ సైట్లు ఇవ్వడు, ఏ పథకాలు పెట్టడు, ఏ ఉద్యోగాలు ఇవ్వడు, ఏ సిలిండర్లు ఇవ్వడు. సో నాకు ఓటేస్తే నా పథకాలు ఇవన్నీ మీకు ఇస్తానని చెప్పగానే ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ ఏం చేసిందో, హిజ్కియా గవర్నమెంట్ ఏం చేసిందో, ఎక్కడికి వెళ్ళి మొర పెట్టుకుందో, హిజ్కియా గవర్నమెంట్ ఏం చేసిందో నెక్స్ట్ చూద్దాం మనం. 37వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. హిజ్కియా గవర్నమెంట్ ఇది. 37వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పెట్ట కట్టుకొని యెహోవా మందిరము పోయి గృహ నివారకుడుకు ఎల్యాకీమును శాస్త్రియగు షెబ్నానును యాజకుల పెద్దలను ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా యొద్దకు పంపెను. వీరు గోనెపట్ట కట్టుకున్న వారై అతని ఎదుకు వచ్చి అతనితో ఇట్లనిరి, హిజ్కియా సెలవిచ్చినదేమనగా, ఈ దినము శ్రమయు శిక్షయు దూషణముయు గల దినము. పిల్లలు పుట్టి వచ్చిరి గాని కనుటకు శక్తి చాలదు. జీవము గల దేవుని దూషించుటకై అష్షూరు రాజైన తన యజమాని చేత
పంపబడిన రబ్షాకే పలికిన మాటలు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అష్షూరు రాజును గద్దించునేమో. కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయుము. రాజైన హిజ్కియా సేవకులు యెషయా యొద్దకు రాగా యెషయా వారితో ఇట్లనెను, మీ యజమానునికి ఈ మాటలు తెలియజేయుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజు సేవకులు నన్ను దూషింపగా నీవు వినే మాటలకు భయపడవద్దు. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును. వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును. అతని దేశమందు ఖడ్గము చేత అతన్ని కూలజేతును. చాలన్నయ్య చాలు. హిజ్కియా గవర్నమెంట్ ఎక్కడికి వెళ్ళిందండి? ఎక్కడికి వెళ్ళింది? దేవుని దగ్గరికి వెళ్ళింది. దేవుని దగ్గరికి వెళ్ళి బట్టలు చింపుకొని ఏడుస్తూ అంటున్నాడు, ప్రభా నన్ను దూషించినా పర్లేదు, కానీ జీవం కలిగిన దేవుని నిన్ను దూషించడానికి ఆ వ్యక్తి ఏపాటివాడు అని చెప్పి ఏడవగానే దేవుడు యెషయా ద్వారా తన ప్రవక్త ద్వారా ఏం భయపడవసరం లేదు, నేను చూసుకుంటాను కదా అని చెప్పి దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు. ఆ తర్వాత ఇంకా ఫైనల్ ఎలక్షన్స్ వచ్చేసినాయి. విజయాన్ని చూసేద్దాం మనం. సరే, ఇంకా టైం అయిపోతుంది కదా, విజయం చూసేద్దాం. ఎవరికి విజయం వచ్చిందో. ఎంత ఇష్టం వచ్చినట్టు దేవుణ్ణి దూషించిన వ్యక్తికి ఏ గతి పట్టిందో. 33 నుంచి 38 వచనాలు, 37వ అధ్యాయమే 33 నుంచి 38వ వచనం, 38 వరకు చదువుదాం. కాబట్టి అష్షూరు రాజును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు ఈ పట్టణంలోకి రాడు, దాని మీద ఒక బాణమైనను ప్రయోగింపడు, ఒక కేడమైనను దానికి కనపరడు, దాని ఎదుట ముట్టడి దెబ్బ కట్టడు. ఈ పట్టణంలోకి రాక తాను వచ్చిన మార్గమనే అతడు తిరిగిపోవును. ఇదే యెహోవా వాక్కు. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును కాపాడి రక్షించెదను. అంతటి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 1,55,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళేబరములుగా ఉండిరి. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకు అని తన దేవత మందిరమునకు మొక్కుచుండగా అతని కుమారులైన అద్రేమూలకును షెరేజెరును ఖడ్గముతో అతను చంపి అలరోతు దేశంలోనికి తప్పించుకుని పోయి. చాలు. ఇశ్రాయేలీయుల రాజు అయిన హిజ్కియాకి దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. అష్షూరు రాజుని భూమి మీద లేకుండా దేవుడు 1,80,000 మందినట ఒక్క రాత్రిలో దేవుని దూత వచ్చి మొత్తం చంపి పడేసిందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అంత్య దినాల్లో, ఈ ఆఖరి రోజుల్లో ఈ వాక్యం ద్వారా మనకేమర్థమైందండి? దేవుని దూషించకూడదు. నెక్స్ట్, దేవునికి సేవకులు దూషించకూడదు. నీతిగా యథార్థంగా ఉన్న మనుషుల్ని దూషించకూడదు. దూషణలు అనే విషయంలో ఈ మాటలో 3 విషయాలు నేర్చుకున్నాం. మొదటిది, మనుషుల్ని దూషించేవారు. రెండవది, సేవకులు దూషించారు. మూడోది, దేవుని దూషించేవారు. ఎవరెవరు ఎలాగ బ్రతికితే ఎలాంటి రియాక్షన్ దేవుని నుంచి మనం చూస్తామో ఈ విషయం ద్వారా మనం తెలుసుకున్నాం. ఇంకా ఆల్టర్నేట్ వీక్స్లో ఇంకా ఉన్న తక్కినవన్నీ కూడా 15 విషయాలు కూడా మనం తెలుసుకుందాం. కనుక దేవుడు చూసారా ఎంత గొప్పవాడో. ఏ రాజు అయితే బీదలకు సహాయం చేస్తాడో ఆ రాజు యొక్క రాజ్యాన్నట దేవుడు స్థిరపరుస్తాడట. దేవునికి ఏం కావాలి? నీతి న్యాయాలు కావాలి, యథార్థత కావాలి, దేవుని మీద ఆధారపడగలిగి ఉండాలి. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. ప్రతి ఒక్కరు కూడా తల వంచినట్లయితే మనం ముందుకు వెళ్ళిపోదాం, ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్ళిపోదాం. ఈ విషయాల పట్ల అవగాహన ఉండాలి. ఈ విషయాల మీద ప్రతి ఒక్కరు కూడా అవగాహన ఉండాలి. ఈరోజు మంచి చెడు మనిషిలో విస్తారంగా చెడు పెరిగిపోతుందండి. అంత్య దినాల్లో ఉన్నాం గనక చెడు విస్తారంగా పెరిగిపోతుంది. చెడు 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 చూడడంలో చెడు. మనం ఇంట్లో కూర్చొని ఈరోజు నేను ఎంత మంచి నాలో ఉంది, ఎంత చెడు నాలో ఉందని మనమే క్యాలిక్యులేట్ చేసుకుంటే మనం ఈ అంత్య దినాల్లో ఏ కోవకి చెందిన మనుషులమో మనమే నిర్ధారించుకోవచ్చు. కనుక జ్ఞాపకం ఉంచుకొని దూషకులు అన్యాయంగా ఎవరిని దూషించకూడదు. నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా మనం ఉండి దూషించబడితే ఆ శాపం, ఆ యొక్క రివెంజ్, ఆ యొక్క పగని దేవుడు తీర్చుకుంటాడట. ఆ పగను ఎవరు తీర్చుకుంటారు? దేవుడు తీర్చుకుంటాడు. నా సేవకుని ముట్టుకుంటే నా కనుగుడ్డు ముట్టుకున్నట్టు అని దేవుడు చెప్పాడు. ఈరోజు ఎంతమంది దూషిస్తుంటే ఎందుకు ఏమీ జరగట్లేదు? దేవుడికి తెలుసు.
మీరు ఎలా చేస్తున్నారో, మీ సేవ ఏంటో, సేవలో ఉన్న విషయాలేంటో అన్నీ నాకు తెలుసు. సో వాళ్ళు దూషించడం వల్ల నాకేం ప్రాబ్లం లేదు. వాళ్ళు దూషించడం వల్ల నువ్వు సరిగ్గా లేవు, నీలో నీతి లేదు, నీతో యథార్థత లేదు. అందుకే ఈరోజు దేవుని నుండి ఏ శిక్ష కూడా రావట్లేదు. ఆనాడు సేవకులు, పరిశుద్ధులు దేవునితో సహవాసం చేసేవారు. ఒక్క మాట అంటే ఇమీడియట్గా రియాక్షన్. చూసారా, 2 ఎలుగుబంట్లు వచ్చి 42 మంది పిల్లల్ని చీల్చి పడేశాయి. కనుక మనం ఎలా ఉన్నామో మనల్ని మనం పరీక్షించుకోవాలి. అంత్య దినాల్లో మనుషుల్లో ఎట్లాంటి లక్షణాలు ఉంటాయో ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక మీరు చేతులెత్తితే మీకోసం అమ్మ ప్రార్థన చేస్తారు. ఈ రోజు నుంచి దేవుని మహిమకరంగా నేను జీవిస్తాను. ఇతరులను అవమానించేటప్పుడు, ఇతరులు దూషించేటప్పుడు మనం ఆలోచించాలి. మనం ఎవరిని దూషిస్తున్నాం, ఎవరిని అవమానిస్తున్నాం. నీతి యథార్థత కలిగిన వారు దూషిస్తే దేవుడు అస్సలు ఊరుకోడు. కనుక మీరైనా సరే నీతిగా యథార్థంగా ఉండి అనేకమైన అవమానాలు, దోషాలకి గురవుతే గనక మీ ఫలం అత్యధికంగా పరలోకం ఉంది, మీరు సంతోషించండి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. మీకోసం దైవ సేవకురాలు ప్రార్థన చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఎక్కిపించాల్సి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమస్వరూపుడా, నీకు వందనాలు దేవా. మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోకంలో మీ ఫలం అధికమవుతుందని మీ వాగ్దానం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఆ విధంగా అంతం వరకు ఓర్చుకునే బిడ్డలుగా నాయన, ఇక్కడున్న బిడ్డలందరినీ నాయన ఆ విధంగా జీవించడానికి కృప దయచేయండి నాయన. వారి చేతులు ఎత్తారు ప్రభా, ఆ విధమైన జీవితాల వరకు దయచేయండి ప్రభా. మిమ్మల్ని చూస్తూ లోకంలో నాయన ముందుకు సాగడానికి కృప దయచేయండి. వాక్యమైన బిడ్డలందరి జీవితాలు గొప్ప అద్భుతాలు జరిగించండి. అల్లరి, పోకిరి మాటలు, చెడ్డ సహవాసం ఇటువంటి అన్నీ లేకుండా సహాయం చేయండి నాయన. నీకు వందనాలు చెల్లిస్తాం. చెడ్డ సహవాసం మంచి నడవడిని చెడగొడుతుందని చెప్తున్నారు దేవా. అటువంటి సహవాసాలు కూడా లేకుండా సహాయం చేయండి. జీవాధిపతి నాయన, నిజమైన స్నేహితుడు తండ్రి, మీకు వందనాలు. మీతో స్నేహం చేయటానికి కృప దయచేయండి నాయన. బిడ్డలు విన్నటువంటి వాక్యం వారి హృదయంలో ఉంచండి దేవా. మారు మనసు రక్షణ నాయన, తగిన ఫలాలు ఫలించడానికి కృప దయచేయండి. దీవించి ఆశీర్వదించండి. యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.